బ్రేకింగ్ న్యూస్ మయన్మార్లో మరోసారి భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 5.1గా నమోదైందని నిపుణులు చెబుతున్నారు. ఇక వరుస భూకంపాల వల్ల ఇప్పటివరకు దాదాపు 1700 మందికి పైగా తీవ్ర గాయాల పాలు కాగా ఇక వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. 2 ఏళ్ల క్రితం 7.8 తీవ్రతతో తుర్కియే సిరియాలో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఇక ఈ భూకంపం మూలంగా దాదాపు 53,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఆ స్థాయిలో వచ్చిన అతిపెద్ద భూకంపం ఇదే అని పేర్కొంటున్నారు నిపుణులు. ఇక మయన్మార్ రాజధాని నేపిడ వద్ద ప్రధాన రహదారులు భూకంప తీవ్రతకు ధ్వంసమయ్యాయి. దేశంలోని రెండో అతిపెద్ద నగరమైన మాండాలే ప్రాంతంలో ప్రాణ నష్టం అధికంగా జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అక్కడ పలు భవనాలు కుప్పకూలిన ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ నగరం భూకంప కేంద్రానికి అతి దగ్గరగా ఉన్న ప్రదేశాలలో ఒకటని అమెరికా జియోలాజికల్ సర్వే విభాగం పేర్కొంది. ఇక పైగా ఈసారి 10 కిలోమీటర్ల లోతులోనే భూకంప కేంద్రం ఉండడంతో దాని తీవ్రత అత్యధికంగా కనిపించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మయన్మార్లో మరోసారి భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 5.1గా నమోదైందని నిపుణులు చెబుతున్నారు. వరుస భూకంపాల వల్ల ఇప్పటివరకు దాదాపు 1700 మందికి పైగా తీవ్ర గాయాల పాలు కాగా ఇక వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. 2 ఏళ్ల క్రితం 7.8 తీవ్రతతో తుర్కియే సిరియాలో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఇక ఈ భూకంపం మూలంగా దాదాపు 53,000 మంది అప్పుడు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఆ స్థాయిలో వచ్చిన అతిపెద్ద భూకంపం ఇదే అని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక మయన్మారు రాజధాని నెపిడా వద్ద ప్రధాన రహదారులు భూకంప తీవ్రతకు ధ్వంసమయ్యాయి. దేశంలోని రెండో అతిపెద్ద నగరమైన మాండాలే ప్రాంతంలో ప్రాణ నష్టం అధికంగా జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అక్కడ పలు భవనాలు కూడా కుప్పకూలిన ఫోటోలు బయటకు వచ్చాయి. ఇక ఈ నగరం భూకంప కేంద్రానికి అతి దగ్గరగా ఉన్న ప్రదేశాలలో ఒకటని అమెరికా జియోలాజికల్ సర్వే విభాగం పేర్కొంది. పైగా ఈసారి 10 కిలోమీటర్ల లోతులోనే భూకంప కేంద్రం ఉండడంతో దాని తీవ్రత అత్యధికంగా కనిపిస్తుంది.